గత 9 నెలల్లో దేవుని మహిమ గురించి నేర్పించిన విషయాలు కొన్ని మాత్రం తిరిగి జ్ఞాపకం చేస్తూ ముందడుగులేద్దాం. ఈరోజు ముఖ్యంగా దేవుని పరిశుద్ధత గురించి ధ్యానించబోతున్నాం. 1 తిమోతి 6:16 సమీపించరాని తేజస్సులు దేవుడి నివాసం ఉంటాడు. అంటే దేవుని నుంచి ఉత్పత్తి అయ్యే వెల్లడి అయ్యే ఆ వెలుగు దేవుని మహిమ, దేవుని ఆవరించి ఉన్న ఆ కాంతి, ఆ వెలుగు, అది కూడా దేవుని మహిమ అని పిలువబడింది కదా. నిర్గమకాండం 24వ అధ్యాయం 16వ వచనం. దేవుని మహిమ అంటే దేవుని సన్నిధి, దేవుడు రావడం. సీనాయి కొండ మీద దేవుని మహిమ దిగి వచ్చింది అని రాస్తుంది. దేవుడే సీనాయి కొండ మీద దిగి వచ్చినాడు. ఆ సీనాయి కొండ ఆ పైన కాలిపోయినట్టు ఉంటుందట. ఇప్పుడు కూడా చూసి చెబుతున్నారు. దేవుడు దహించు అగ్ని అయిన వాడు కదా, అగ్ని స్వరూపిగా కనిపించినాడు, మనుషులకు కనిపించినాడు. ఆ అగ్నిలో నుంచి మాట్లాడినాడు కదా, 10 ఆజ్ఞలు ఇచ్చినాడు దేవుడు. దేవుని మహిమ అంటే వ్యక్తిగా దేవుడు, స్వయంగా దేవుడే దిగి రావడం, దేవుని సన్నిధి, అది దేవుని మహిమ అని కూడా అంటారు. సంఖ్యాకాండం 14:22లో దేవుడు ఏమంటున్నాడు ఇజ్రాయేలీల గుంపు గురించి, ఐగుప్తులో నా మహిమ చూసినారు కానీ నన్ను నమ్మలేదు, నాకు లోబడలేదు అని అంటున్నాడు కదా. ఐగుప్తులో ఏం చూసినారు వారు? అద్భుతాలు చూసినారు. అంటే ఏమన్నమాట? ఐగుప్తులో దేవుని శక్తి చూసినారు. దేవుని శక్తిని దేవుడు ఏమంటున్నాడు? మహిమ అంటున్నాడు. కాబట్టి దేవుని మహిమ అంటే ఆయనను ఆవరించి ఉన్న కాంతి, వెలుగు. ఇంకేంటి? దేవుడు తానే రావడం, దేవుని సన్నిధి. ఇంకేంటి? దేవుని శక్తి. నిర్గమకాండం 33:18-23 వరకు మోషే ఏమన్నాడు? నీ మహిమంతా నాకు చూపు ప్రభా అంటే దేవుడు ఒప్పుకున్నాడు. అప్పుడు దేవుడు ఏమంటున్నాడు? నా మంచితనం అంతా నీకు చూపుతానంటున్నాడు. ఈ చోట దేవుని మహిమ అంటే దేవుని మంచితనం అంతా అని అర్థం. మోషే అడిగినాడు కాబట్టి దేవుడు తన మంచితనం అంతా చూపినాడు. దేవుడు కూడా ఉన్నాడు కాబట్టి ఆ వ్యక్తి గెలిచినాడు. ఏ మనిషి భూమి మీద ఇదివరకు ఎప్పుడు చూడని అన్ని అద్భుతాలు చూసినాడు. ఏ మనిషి దేవునితో భూమి మీద ఉన్నప్పుడు అంత సమయం గడపలేదు. మోషే అంత సమయం గడిపినాడు దేవునితో, ముఖాముఖి మాట్లాడుకున్నాడు. దేవుడు తనకు అప్పగించిన పని పూర్తి చేసినాడు. ఎట్లా వీలైంది? దేవుడు తన మంచితనం అంతా చూపినందుకు, దేవుడు తన మహిమ చూపినందుకు ఆ వ్యక్తికి. అంటే ఏమన్నమాట? నీ మహిమంతా చూపు అంటే నాతో కూడా నీ ఉండు, నీ శక్తి నా జీవితంలో చూపు, నీ మంచితనం నాకు అనక నా జీవితంలో నీ మంచితనం చూపు. దేవుడు చూపినాడు కాబట్టి గెలిచినాడు. ప్రతి ప్రశ్నకు అదే జవాబు, ప్రతి శ్రమకు ఇది జవాబు. దేవుని మహిమ నీతో కూడా ఉంటే ఎంత పెద్ద శ్రమ అయినా గెలుస్తావు, ఎంత పెద్ద శోధనైనా గెలుస్తావు, ఎంత పెద్ద అవసరత అయినా, నీ శత్రువు ఎంత పెద్దోడైనా నువ్వే గెలుస్తావు. ఇంతెందుకు లోకమంతా నీ విరోధంగా ఉన్నా నువ్వే గెలుస్తావు. ప్రతి సమస్యకు పరిష్కారం కదా, గెలవడానికి ఉపాయం. దేవుడు పక్షపాతి కాడు కదా. మోషే అడిగినాడు నీ మహిమంతా చూపు. దేవుడు ఒప్పుకున్నాడు, చూపినాడు తన మహిమ. నీవు అడుగు నీ మహిమంతా నా చూపుమని, నీతో కూడా ఉంటాడు. నా సేవ ఆరంభంలో నేను అడిగినాను, ప్రభు నేను వాక్యం చెప్పేప్పుడు నాతో ఉండాలి. ఎందుకంటే ఇంత నీ గొప్పతనం చాటడానికి నేను సరిపోను. నీ ప్రేమ లోతులు పూర్తిగా నాకు అర్థం కాదు. నీ ప్రేమ లోతెంతో, ఎత్తెంతో, వెడల్పు, వైశాల్యం ఎంతో నాకు అందదు కదా. మరి నేను చెప్పడానికి, ప్రకటించడానికి సరిపోను. కానీ నీవే నాతో కూడా ఉండాలి అని అడిగినాను. చిన్నపిల్లలు నాయనని అడుగుతారు కదా, నాకు భయం అవుతుంది నాయన స్కూల్కి పోయేప్పుడు, నువ్వు కూడా రాన్నా వెంట అని అడిగినట్టు నాతో ఉండు ప్రభా. ఇదే అడిగిన, నీ మహిమంతా నాకు చూపు.
నేను వాక్యం చెప్పేప్పుడు నాతో ఉండాలని అడిగినాను. నేను బాప్తిస్మం ఇచ్చేప్పుడు నాతో ఉండు. నేను ఇతరుల కొరకు ప్రార్థించే వేళ నాతో నీవు ఉండాలి. ఆ తర్వాత ఆదివారం వాక్యం చెబుతూ ఉంటే మేఘస్తంభంలా దేవుని మహిమ దిగి వచ్చింది. ఇక దేవుని పేరు చెప్పి భయపెట్టాను కదా అందరినీ. తల వంచి దేవుని మొక్కి కొనసాగిన ఆరాధనలు మేఘంలా సుడి తిరుగుతున్న మేఘంలాగా, మేఘస్తంభంలాగా దేవుని మహిమ దిగిరావడం చూసిన ఆరాధన సమయంలో వాక్యం చెప్పి వేళ అడిగినా కదా, వాక్యం చెప్పేప్పుడు నాతో ఉన్న నీతో అని దేవుడు ఆ రీతి జరిగించినాడు. ఆయన సన్నిధి దిగి రావడం నాకు చూపించినాడు. బాప్తిస్మం ఇచ్చే వేళ ఓ చెయ్యి వచ్చి వీపులో నిమిరింది. బాప్తిస్మం ఇచ్చేప్పుడు ఉండు అని అడిగినా కదా, ఉన్నా నీతో అని వీపులో నిమిరినాడు. వేరే వాళ్ళ కొరకు ప్రార్థించడానికి చెయ్యి సాపిన ఇంకా ముట్టలేదు వారిని, నా చెయ్యి వారిని తాకలేదు. దేవుడు వచ్చి నన్ను ముట్టుకున్నాడు. అట్లా కింద ఒరిగిపోయినాను. ఎంత దేవుని సన్నిధి అనుభవించినానంటే, ఓ పెద్ద కార్పెట్ మీద వేస్తే తెలుస్తుంది కదా, అట్లా దేవుడు తన ఆత్మతో నన్ను కమ్ముకోవడం నాకు అర్థమైంది. ఎట్లా శాంతి పెరుగుతూ ఉంది. ఒక డ్రమ్లో ఒక్కొక్క బకెట్ నీళ్ళు పోస్తే నీళ్ళు పెరుగుతాయి కదా, లెవెల్ పెరుగుతుంది, శాంతి పెరుగుతుంది, సంతోషమేమో ఊటలాగుంది, ఉబుగుతూనే ఉంది. నేను అడిగినా కదా, ఇతరుల కొరకు ప్రార్థించేప్పుడు నాతో ఉండు ప్రభా ఉన్నాడు. నువ్వు వింటూ ఉంటే నీకేం లాభం? దేవుడు పక్షపాతి కాడు. మోషే అడిగితే తనతో కూడా ఉన్నాడు. నేను అడిగిన నాతో ఉన్నాడు. అందుకే దేవుని సేవలో 30 ఏండ్లు అయిపోయింది. ఇంకొక నెల అయితే 31 సంవత్సరాలు పూర్తవుతుంది దేవుని సేవలో. నేను బ్రతికున్న ఈ పోయిన ఒక్క 4 నెలల్లో కనీసం ఒక 15 సార్లు మరణాపాయాలు వచ్చినాయి నాకు. బ్రతికున్నా, గెలుస్తున్నా. దేవుడు తన నామంలో ఉన్న బలం, జయం ఇచ్చినాడు. మానవరీతిగా ఈరోజు మాట్లాడొద్దు. నేను ఒక 15 రోజులు ఏం మాట్లాడొద్దు. గొంతెత్తి అరిచి వాక్యం చెప్పడానికి కృపనిచ్చినాడు కదా దేవుడు. దేవునికి స్తోత్రం. తర్వాత ఏమవుతుంది అంటే ఆయన చూసుకుంటాడు. నీ మహిమ నా చూపు అంటే నాతో ఉన్నాడు. బ్రతికున్నా, గెలుస్తున్నా. నువ్వు అడగరాదా, నీ మహిమంతా నా చూపు ప్రభా, నాతో ఉండు ప్రభా అని. దేవుని సన్నిధి, దేవుని శక్తి, దేవుని మంచితనం అన్నమాట నీతో ఉండడం. యూదా పత్రికలో 24:25 తన మహిమ ఎదుట నిందారహితంగా, పవిత్రంగా, మచ్చ లేకుండా, తొట్టిల్లకుండా దేవుడు నిన్ను నిలబెట్టడానికి సమర్థుడు అని రాస్తుంది. నిన్ను పిలిచిన దేవుడు, తన మార్గాల్లోకి పిలిచిన దేవుడు, నమ్మదగిన వాడు కదా. ఇంకో మాట, ఆయనకు చేతనవుతుంది. గాడ్ ఇస్ ఏబుల్. చేతనైన దేవుడు, శక్తి ఉన్నది ఆయనకు. ఆయన మహిమ ఎదుట అంటే పరలోకంలో నువ్వు చేరే వరకు నిందారహితంగా, తొట్టిల్లకుండా నిన్ను కాపాడడానికి దేవునికి చేతనవుతుంది అనే మాట రాసున్నాక, దేవుని మహిమ, మహత్యం, ఆధిపత్యమే కారణం అని రాసింది. చూడు, రేపు నువ్వు క్రైస్తవుడు అయితే, రేపు కూడా, ఈరోజు క్రైస్తవుడు కదా, నువ్వు రేపు కూడా క్రైస్తవుడు అయితే ఇది కారణం ఏంటి? నీ గొప్పతనం కాదు, లేదు ఇంకేం కారణం కాదు. దేవుని మహిమ, మహత్యం, ఆధిపత్యం కారణం. ఆఖరి వరకు నిందారహితంగా నిలవాలంటే ఇట్ టేక్స్ గాడ్ టు డూ ఇట్. దేవుడే జరిగిస్తాడట. ఆయన మహిమ, మహత్యం, ఆధిపత్యం కారణం. మరి అడగవా దేవుణ్ణి, నీ మహిమంతా నా చూపు, నాతో కూడా ఉండు, నీ సన్నిధి నాతో ఉంచు, నీ శక్తి నా జీవితంలో కనపరచు, నీ మంచిదనం అంతా నాకు చూపు ప్రభు అని అడుగు. ఇంకొక విషయం, నువ్వు దేవుణ్ణిలో ఆనందించలేకపోతే నువ్వు దేవుని మహిమపరచలేవు. విలువ తెలుసుకొని దేవునితో నీకున్న సంబంధం విలువ తెలుసుకొని దేవుణ్ణిలో ఆనందించలేకపోతే నువ్వు దేవుని మహిమపరచలేవు. ఇఫ్ యూ కెనాట్ గ్లోరీ ఇన్ గాడ్, యూ కెనాట్ గ్లోరిఫై హెమ్. రెండిటికి లింక్ ఉన్నది. నువ్వు దేవుణ్ణిలో ఆనందిస్తేనే దేవుని మహిమపరచగలుగుతావు. ద్వితీయోపదేశ కాండం
4, 7, 8 వచనాలు. ఈ చోట మోషే మురిసిపోయి ఏమంటున్నాడు, ఇంత మంచి ధర్మశాస్త్రం ఇంకెవరికైనా ఉన్నదా? ఇంత మంచి దేవుడు ఇంకెవరికైనా ఉన్నాడా? మోషే ప్రత్యేకత ఏంటి? మోషే ప్రత్యేకత ఏంటి? గతంలో ఐగుప్తులో యువరాజులా పెరిగినాడు. రాజును దేవుడని మొక్కినారు ఆ దేశంలో, ఆ సామ్రాజ్యంలో. ఇట్ వాజ్ ఎ సూపర్ పవర్ ఆ కాలంలో. ఇప్పుడు అమెరికా, రష్యా లాగా జ్ఞానానికి ముందడుగు, ఐశ్వర్యానికి, సైనిక బలానికి కూడా. ఆ చోట యువరాజుగా పెరిగిన మోషే చిన్నప్పటి నుంచి ఏమనుకొని పెరిగినాడు, నేను కూడా దేవుణ్ణి. రాజు అంటే దేవుళ్ళల్లో మొదటివాడు. మోషే యువరాజుగా ఉన్నప్పుడు ఫరో కుమార్తెనని పెంచినప్పుడు ఏమనుకొని ఉంటాడు? రెండవ దేవుణ్ణి అనుకొని ఉంటాడు కదా. రాజు మొదటి దేవుడు అయితే రాజు తర్వాత. అట్లా పెరిగిన ఆ మోషేకు దేవుడు తన పరిచయం ఇస్తే, తన ధర్మశాస్త్రం ఇస్తే విలువ తెలుసుకొని ఎంత మురిసిపోతున్నాడు. పిలిస్తే పలికేంత దగ్గర ఏ జాతికైనా ఏ దేవుడైనా ఉన్నాడా అని అంటున్నాడు కదా. విలువ తెలుసుకున్నాడు కాబట్టి కాపాడుకున్నాడు, నిలబెట్టుకున్నాడు. దేవునితో సంబంధం, దేవునితో స్నేహం. అన్ని పనులలో 30 లక్షల మందిని నడిపించాలి. ఆకలైనా మోషేని ఏడుస్తారు, మాంసం కావాలన్నా ఆయన దిక్కే చూసి ఏడుస్తారు, దాహం అయినా ఇంకేడుస్తారు, మోషే అని ఏడుస్తారు. ఎవరికైనా 3, 4 పిల్లలు ఉంటారు, ఎక్కువ అంటే డజన్ ఉంటారు కదా. 30 లక్షల మంది, ఇన్ని బాధ్యతల్లో దేవునితో సంబంధం, ఆ విలువ తెలుసుకున్నాడు, దేవుని గొప్పతనం తెలుసుకున్నాడు కాబట్టి పోగొట్టుకోలేదు, కాపాడుకున్నాడు ఆఖరి వరకు. దేవుళ్ళు ఆనందించగలిగితేనే నువ్వు దేవుని మహిమపరచగలుగుతావు. ఇంకొక అడుగు ముందుకేస్తున్నాను. దేవుడు తన మహిమ గురించి రోషపడతాడు. సరే, ఇప్పుడు నీకు అర్థం కాదని చెబుతున్నాను. దేవుని గొప్పతనం గురించిన పేరు అది. ఇట్ ఈస్ ద ఫేమ్ అబౌట్ హిస్ గ్రేట్నెస్. గొప్పతనం ఎట్లా దేవునికి? దేవదూతలు యెషయా 6వ అధ్యాయంలో ఆయన పరిశుద్ధుడు 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 అంటున్నారు కదా. పరిశుద్ధత ఒక గుణ లక్షణం. దేవుని గుణ లక్షణాలలో నీతి న్యాయాలు, ఆయన సింహాసనానికి ఆధారం కదా, కనికరానికి తండ్రి, ఆయన క్షమించడానికి సిద్ధమైన మనసు గలవాడు, సర్వశక్తిమంతుడు. ఎన్నో గుణ లక్షణాలలో పరిశుద్ధత ఒక గుణ లక్షణం. ఎందుకు దేవదూతలు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని పలుకుతున్నారు? అప్పుడు పలికినారు. 3000 సంవత్సరాలు అయిపోయి ఉంటుంది యెషయా ప్రవక్త పరలోకం వెళ్ళి వచ్చినాక. ఇప్పుడు నువ్వు పోయి చూడు, ఇంకా పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని అంటూ ఉంటారు. ప్రకటన గ్రంథంలో కూడా ఆ మాటనే రాస్తుంది. అంటే 2000 సంవత్సరాలకు. దేవుని గుణ లక్షణాలలో ఒక గుణ లక్షణం చెప్పడానికి, వర్ణించడానికి దేవదూతలకు శక్తి సరిపోవడం లేదు, భాష సరిపోవడం లేదు, పల్లపడడం లేదు, వీలుగాడడం లేదు. కానీ ఎంత పరిశుద్ధుడో చెప్పడానికి యుగాలు సరిపోవడం లేదు. అయితే దేవుని గుణ లక్షణాలలో ఒక గుణ లక్షణం ఇంకో గుణ లక్షణాన్ని అడ్డగించదు. తల్లిదండ్రులు ఉన్నారు, ప్రేమ ఉంది, పిల్లలు తప్పు చేస్తే వెనకేసుకొస్తారు కదా. దేవుడు ప్రేమై ఉన్నాడు కానీ తప్పు చేస్తే ఊరుకోడు, శిక్ష పెడతాడు. ఒక గుణ లక్షణం ఇంకో గుణ లక్షణాన్ని అడ్డగించదు. పిల్లలకు శిక్ష పెట్టేది ఇష్టం లేదు కాబట్టి తానే నరరూపు దాల్చి ఆ శిక్ష అంతా తను అనుభవించినాడు. న్యాయం జరిగింది. అయితే ఒక గుణ లక్షణం ఇంకో గుణ లక్షణాన్ని అడ్డగించదు. ఒక్కొక్క గుణ లక్షణం పరిపూర్ణం, స్టాండ్ అలోన్ అంటారు కదా. ఒక్కొక్క గుణ లక్షణం పరిపూర్ణం. అన్ని గుణ లక్షణాలు కలిపి ఆయన పరిపూర్ణతను చాటుతాయి. ఆయన గుణ లక్షణాలు అన్నీ కలిపితే ఆయన పూజార్హుడు అంటాం కదా మనం. దేవుని మహిమ అంటే ఈ అర్హత, దిస్ ఇన్ఫినిట్ వర్త్ ఆఫ్ గాడ్. ఈ అర్హత పూజార్హుడు. ఎందుకు? సృష్టికర్త కాబట్టి, విశ్వం సృజించి నిలుపుతున్నాడు శక్తితో, తన మాటతో కాబట్టి కదా. పాపం క్షమించడానికి సిలువలో బలి అయినాడు, తిరిగి లేచినాడు కాబట్టి, పాపం క్షమిస్తాడు కాబట్టి, దయ చూపుతాడు కాబట్టి. ఇంకా ఎన్ని కాబట్టిలు రాస్తావు? మితి లేకుండా అని చెబుతున్నా. అందుకే ఇట్ ఈస్ ద ఇన్ఫినిట్ వర్త్ ఆఫ్ గాడ్.
దేవుని మహిమ అంటే ఆ అర్హత, ఇంకేంటి ఆ గొప్పతనం గురించిన ఖ్యాతి. దేవునికి ఉన్న లక్షణాలన్నీ టోడలేస్తే ఎంత గొప్ప దేవుడు. ఆ గొప్పతనం గురించిన పేరు అన్నమాట దేవుని మహిమ అంటే. అయితే దేవుడు తన మహిమ కొరకు చాలా రోషపడతాడు. యెషయా 42:8 ఏమన్నాడు దేవుడు? నా మహిమ ఇంకెవరికి ఇవ్వను అన్నాడు. రఫ్ అంతా దొంగిలిస్తే ఊరుకోడు. అందుకే అపోస్తుల కార్యాలు 22వ అధ్యాయం 21 నుంచి 23వ వచనం వరకు, హేరోదు రాజు, తనకి సామంతులు ఉన్నారు, సామంత రాజులు, తన కింద రాజులు. ఏదో మనస్పర్ధ వచ్చింది, పోట్లాట వచ్చింది. వారికి రాజుతో పని ఉన్నది. ఆ రాజ్యం పైన ఆధారపడి ఉన్నారేమో. భోజన పదార్థాలు ఎక్కడి నుంచి తీసుకెళ్తారో, మరి వ్యాపారమో ఇంకేంటో, లేదా ముట్టడేసి ఓడిస్తాడని భయమేమో. ఒకరోజు కలవడానికి వచ్చినారు. అప్పుడు హేరోదు మాట్లాడినాడు కాసేపు. అంత గొల్లు నడిచినారు, బాగా పెద్ద సప్పట్లు కొట్టి అన్నారు, ఇది దేవుని స్వరమే కానీ మనిషి స్వరం కాదు అంటే దేవదూత మొత్తినాడట. ఆయన పురుగులు పడి చచ్చినాడట. చూడు, ఆయన తప్పేంటి? దేవుని మహిమ ఆయన దొంగిలించలేదు. వేరే మనుషులు ఆయన జోబులో పెట్టినారు, ఉండనిచ్చినాడు. తప్పన్నాడు దేవుడు, శిక్ష పెట్టినాడు. ఎడన్నా చచ్చినాక కూలిపోయేటప్పుడు పురుగులు వస్తాయి కాదు, ముందు పురుగులు వచ్చినాయి, ఆయన ఇంకా చచ్చినాడట. బ్రతికున్నప్పుడే పురుగులు పట్టి చచ్చిపోయినాడు. ఆలోచించు. ఆలస్యం లేదు. ఎందుకు? నేను దేవుని కాదని అరిచి చెప్పాల్సింది, నేను మట్టి మనిషినని చెప్పాల్సింది. చెప్పలేదు, ఊరుకున్నాడు కాబట్టి ఒప్పుకున్నాడు నేను దేవుణ్ణి. దేవుని న్యాయం పరిపూర్ణం కదా. ఆయన దొంగిలించలేదు, జోబులో పెడితే ఉంచుకున్నాడు. కాబట్టి పరోక్షంగా దొంగతనమే అది. దేవుని మహిమ దొంగిలిస్తే పురుగులు పడి చచ్చినాడు. దేవుని మహిమ దొంగిలించొద్దు. ఇంకెవడైనా నెక్కిస్తే నువ్వు ఉంచుకోవద్దు. మహిమ అంతా దేవునికి, మహిమ అంతా దేవునికి, ఎప్పుడు దేవునికే. సంఖ్యాకాండం 20వ అధ్యాయం 11, 12 వచనాలు. బండతో మాట్లాడమని దేవుడు చెప్తే రెండోసారి బండను కొట్టినాడు. ఈ బండలో నుంచి మేము నీళ్ళు రప్పించాలా అన్నాడు. ఆయన కాదు కదా రప్పించేది. దేవుడు అన్నాడు, నన్ను మహిమపరచలేదు, సరిపడి నన్ను నమ్మలేదు, పెదవులతో కాని మాట మాట్లాడినాడు. అన్నాడు, అక్రమము చేయవాళ్ళారా అన్నాడు. మరి క్రమం ఉందా వారికి? దేవుడు అంటున్నాడు, నీవే కదా వారి పక్షంగా విజ్ఞాపన చేసి క్షమించమని అడిగినావు, వారి తప్పుకు శిక్ష నా మీద వేయమన్నావు, నీ గ్రంథంలో నుంచి పేరు తీసేయి, నా పేరు తీసేయమని అడిగిన వాళ్ళందరి బదులు శిక్ష భరిస్తాన్నావు కదా. నీవు పలుకొద్దు ఆ మాట. ఉన్న స్థితిని బట్టి ఇంకెక్కువ లెక్క అడిగినాడు దేవుడు. నడుస్తూ పడితే కాలు బెనుకుతుంది, ఇల్లెక్కి పడితే కాలు ఎరుగుతుంది, కొండెక్కి పడితే చచ్చిపోతావు. నీకెంత తెలుసు, ఎంత జరిగిస్తున్నావు, దాన్ని బట్టి శిక్ష మారుతుంది. యజమానుని చిత్తమెరిగి జరిగించకుంటే ఎక్కువ దెబ్బలు అన్నాడు కదా దేవుడు. కానీ మోషే ఉన్న స్థితిని బట్టి తీర్పు తీర్చినాడు దేవుడు. దేవుని మహిమ దొంగిలించడం అయింది కాబట్టి కానాను చూడమని చెప్పినాడు దేవుడు. పుట్టింది కానాన్లో పోవడానికి, పెరిగింది కానాన్లో నడిపించడానికే కదా. కానాను చూడమని చెప్పినాడు. ఇజ్రాయేల్ పక్షంగా మొర పెడితే దేవుడు విన్నాడు, క్షమించినాడు. మోషే తన కొరకు అడిగిన విషయం ఇది ఒకటే. మొత్తం జీవితంలో మొదటిసారి గోజాడినాడు, ప్రభా నేను కానాను చూస్తా, ఈ విషయం ఇంకెప్పుడు నాతో మాట్లాడొద్దని చెప్పేసినాడు దేవుడు. ఎంత ఖచ్చితం, ఎంత బాధ అనిపిస్తుంది. మోషే కొరకు నువ్వు ఏడవకు. మోషే అడిగినాడు, ప్రభా నేను పడిపోవడం, చెడిపోవడం, కులిపోవడం నన్ను చూడనేకని అడిగినాడు. He said, let me not see my wretchedness. కాబట్టి దేవుడు ఆదుకున్నాడు. చూడు, బండతో మాట్లాడంటే కొట్టినాడు, పడిపోవడం మొదలైంది, చెడిపోతాడు, కూలిపోతాడు కదా. తన ప్రార్థనకు ప్రత్యుత్తరం ఇచ్చినాడు దేవుడు, తీసుకెళ్ళిపోయినాడు. మోషే కొరకు ఏమి ఏడవకు, నీవు దేవునితో కలిసి ఏలుతున్నాడు కదా. రూపాంతరపు కొండ మీద మోషే ఏలియా దిగి వచ్చి మాట్లాడినారట. అంటే మానవాళి చరిత్రలో ఈ బలియాగం జరగక ముందు సంప్రదింపులా, దేవునికి సలహాదారులా, ప్రాణ స్నేహితులా,
ఎంత ముఖ్యం, ఎంత ముఖ్యం దేవునికి. వారు వచ్చి మాట్లాడుతున్నారట. సరే, అప్పుడు వచ్చినాడు కదా కానాన్లో, ఆయన కొరకు ఇంకేడవకు నువ్వు, నీ మాట ఏంటి? దేవుని మహిమపరుచు పుట్టింది అందుకే. క్రీస్తులో నూతన సృష్టిగా దేవుడు సృజించుకున్నాడు అందుకే. భోజనం చేసినా పానం చేసినా మీరేం చేసినా దేవుని మహిమ కొరకు చేయమన్నాడు కదా దేవుడు. జరిగించు, లేకుంటే నీ కానాను చేరు పరలోకం చేరేది ఉంది కదా. 1 కొరింథీ 10:31 రాసి ఉంటుంది. భోజనం చేసినా పానం చేసినా మీరేం చేసినా ఆయన మహిమ కొరకు చేయాలి. కొలొస్సే 1:16 సర్వం సృజించినాడు దేవుడు తన కొరకు అని రాసి, బ్రాకెట్లో నువ్వు రాసుకోవచ్చు, తన మహిమ కొరకు సృజించుకున్నాడు. నిన్ను రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు తన మహిమ కొరకు. దేవుని మహిమపరచకుంటే పుట్టి దండగనమాట, పుట్టకుంటే బాగుండును అన్నమాట. ఇందాక చెప్పినాను గత 9 నెలల్లో దేవుని మహిమ గురించి నేర్పుకున్న విషయాలు కొన్ని గుర్తు చేసాయి. ఇంకొక అడుగు ముందుకి వేయబోతున్నాను. దేవుని పరిశుద్ధత గురించి ధ్యానించడం ఆరంభించినాం ఈరోజు. ఇక ఎన్ని రోజుల్లో ధ్యానించబోతున్నాను. యెషయా 6:3 దేవదూతలు 2 రెక్కలతో కాలుగా పెట్టుకొని, 2 రెక్కలతో ముఖంగా పెట్టుకొని, 2 రెక్కలతో ఎగురుతూ ఆయన పరిశుద్ధుడు 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 అని బలమంతా పెట్టి అరిచి ప్రకటిస్తున్నారు. ఎంత అంటే అక్కడ బిల్డింగ్ దద్దరిల్లేటట్టు అని చెబుతా, నీకు అర్థం కావడానికి. ద్వారబంధాలు కంపించినాయని రాసింది కదా. పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని అంటున్నారు కదా. మరి అన్ని గుణ లక్షణాలలో నిజం, ఒక గుణ లక్షణం వర్ణించడానికి యుగాలు సరిపోవడం లేదు, భాష సరిపోదు, శక్తి సరిపోదు, దేవదూతలకు వీలు కావడం లేదు, అది నిజం. ఇంకొక మాట, దేవుని పరిశుద్ధత అంటే ఆయన వ్యక్తిత్వం సమ్మరిలాగా అన్ని గుణ లక్షణాలు కలిపిన సమ్మరిలాగా పరిశుద్ధత అంటే. ఇంకా అడుగులు ముందుకేస్తాం కదా ఇప్పటికి ఇంత. ఇట్ ఈస్ ది ఎసెన్స్ ఆఫ్ గాడ్. పరిశుద్ధత అంటే దేవునికి నిర్వచనం. ఇప్పుడు ప్రేమ అయి ఉన్నాడు అని రాసింది కదా, అట్లాగే గాడ్ ఇస్ హోలీ, పరిశుద్ధుడు ఆయన. ఇట్ ఈస్ ద కోర్ ఆఫ్ హిస్ బీయింగ్. దేవుడు అంటే పరిశుద్ధత, అది దేవుని పరిచయం, అది దేవుని నిర్వచనం. మనుషుల విలువ ఎట్లా అంచనా ఎట్లా ఇస్తారు? హౌ డు దే మెజర్ ద వర్త్ ఆఫ్ ఎ పర్సన్? వారి అంచనా ఎట్లా అంటే డబ్బుతో. మొత్తం దాన్ని ఏమంటారు? ద నెట్ వర్త్ అంటారు. ఎంత ఉంది తనకు, ఏంటి డబ్బు, అట్లా అంచనా వేసినాక మొత్తం లోకంలో జెఫ్ బెజోస్ అని అమెజాన్ ఫౌండర్ అందరికంటే ధనవంతుడట. 2nd ప్లేస్లో బిల్ గేట్స్ వస్తాడు. మన దేశంలో ఉన్న ముఖేష్ అంబానీ 14వ ప్లేస్. ఎట్లా తూకం వేసినారు, ఎట్లా అంచనా వేసినారు? ఉన్న సంపదను బట్టి దేవుణ్ణి ఎట్లా అంచనా ఇస్తావు? ద హోలీనెస్ ఆఫ్ గాడ్ ఈస్ ది ఇన్ఫినిట్ వర్త్ ఆఫ్ గాడ్. దేవుని అర్హత ఎంత అంటే, ఎంత పరిశుద్ధుడో అంత అర్హత. దట్ ఈస్ హిజ్ వర్త్. అట్లా దేవుని అంచనా వేస్తారు, కొలుస్తారు. ఆయన గొప్పతనం, పరిశుద్ధత. దేవుణ్ణి పరిచయం చేయడానికి, ఆయన విలువ చెప్పడానికి అర్థమయ్యే విషయం ఏంటి? పరిశుద్ధత. ఇంకా ఆ గొప్పతనం యొక్క ఖ్యాతి. అందుకే దేవదూతలే అన్నారు, పరిశుద్ధుడు 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 అని అన్నాక విశ్వమంతా ఆయన మహిమతో నిండి ఉన్నది. మహిమ అంటున్నారు కదా, ఏంటి? ఈ గొప్పతనం గురించిన పేరు, ఆ పేరుతో విశ్వం నిండిపోయింది. సో హీ సో ఫేమస్, హిస్ ఫేమ్ ఫిల్స్ ద యూనివర్స్. ఆ గొప్పతనం యొక్క ఖ్యాతి, ఆ పేరు ఎంత అంటే విశ్వాన్ని నింపే అంత. హల్లెలూయా! అంత గొప్ప దేవుడు. ఇంకేంటి? అంత పరిశుద్ధుడు. ప్రకటన 15:4 ప్రభా నీకు భయపడని వారెవరు? నీవు ఒక్కడివే ఇంత పరిశుద్ధుడు. లోక రాజ్యాలన్నీ వచ్చి నిన్ను మొక్కుతారు. ఎందుకంటే నీ నీతి, నీ పరిశుద్ధత
వెల్లడి అయినాయి కాబట్టి దేవుని పరిశుద్ధత అంతా అయితే, ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ఫినిట్ హిస్ హోలీనెస్ అండ్ హిస్ వర్త్ బికాస్ ఆఫ్ హిస్ హోలీనెస్, ఈవెన్ దాట్ ఈస్ ఇన్ఫినిట్. ఆయన ఈ విలువ, అర్హత మానవ జ్ఞానానికి మించి ఉన్నది కదా, దేవునికి తగ్గట్టున్నది, అంత ఎక్కువ ఉన్నది. అట్లాంటప్పుడు మనం ఎందుకు ధ్యానించాలి? ఎందుకు ధ్యానించాలంటే నీవు మొక్కే దేవుడు నీకు తెలియాలి కాబట్టి, నువ్వు పరిచయం పెంచుకోవాలి కాబట్టి. ఈ రీతిగా పరిచయం పెంచుకోవచ్చు, ఎంత పరిశుద్ధుడో తెలుసుకోవడానికి. ఇంకొక మాట, 1 పేతురు 1:16 దేవుడు అన్నాడు, నేను పరిశుద్ధుని కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలన్నాడు. వేరే కారణం ఉన్నదా? ఇంకో కారణం ఉన్నదా? సాకులు చెప్తే చెల్తుందా? నేను పరిపూర్ణుని కాబట్టి మీరు పరిపూర్ణంగా ఉండాలన్నాడు. నాలాగా ప్రేమించమన్నాడు. పుట్టించిన దేవుడు ఆయన. మన శక్తి ఆయనకు తెలుసు. అన్యాయం చేయడు కదా దేవుడు. మనకు చేతగాని పనులు చెప్తాడా ఎప్పుడైనా? చెప్పాడు కదా. పుట్టిన పిల్లోడు సంవత్సరానికి తప్పుడు అడుగులు వేసుకుంటూ నడిస్తే 50 కిలోల బియ్యం బస్తాన్ని నెత్తి మీద పెడతాడా తండ్రి? పెట్టాడు. ఎందుకు వాడు చచ్చిపోతాడు. 10 కిలోలు కూడా వాడు చేతికేయడు. ఈ మనుషులు, ఈ తండ్రే ఇంత జాగ్రత్త చేస్తే పిల్లల్ని పరలోకపు తండ్రి అవుతాడు. నువ్వు మొయ్యలేని బరువు నీ మీద మోపడు. నీ చేతగాని పనులు నీ నుంచి అడగడు. అడిగినాడు అంటే నీ చేతనవుతుంది. నీ చేత కావడానికి ఆయన సిలువకెక్కి బలి అయినాడు. నీ స్థలం తీసుకున్నాడు. ఒక్క అర్పణ చేత పరిశుద్ధపరచబడిన వారిని పరిపూర్ణులుగా తీర్చినాడు అని రాసింది. అంటే నీ రోగం తీసుకున్నాడు, నీ పాపం తీసుకున్నాడు, నీ శాపం, నీ దారిద్ర్యం తీసుకున్నాడు. ఆయనలాగా నువ్వు బ్రతకడానికి కావలసినవన్నీ సిలువలో ఇచ్చినాడు. సిలువ అంటే చెక్, మానవాళికి కావలసిందంతా నీకు ఇచ్చినాడు. ఎన్కాష్ చేసుకుంటావు, పారిస్తావు, చింపేస్తావు, నీ తెలివి. నేను పరిశుద్ధుడును కనుక నువ్వు పరిశుద్ధంగా ఉండాలి అని దేవుడు ఇచ్చిన ఆజ్ఞ జరిగించడం వీలవుతుంది. మరి అందుకే ఆయన ఎంత పరిశుద్ధుడు మనం తెలుసుకునే అవసరం ఉంది. ఎందుకు? ఆయనలాగా పరిశుద్ధంగా ఉండమన్నాడు కదా. చూసి ఆయనను అర్థం చేసుకొని గ్రహించి ఆయన రూపులోకి మారాలి కదా మనం. ఆయనను మొక్కడానికి అవసరం. ఆయన పరిశుద్ధత గురించి తెలుసుకోవడానికి, ఆయన ఆ విలువ తెలుసుకోవడానికి, అర్హత తెలుసుకోవడానికి అవసరమని చెబుతున్నాను. నువ్వు మొక్కే దేవుడు నీకు తెలియాలి కాబట్టి. ఇంకోటి, మరి ఆయనలా పరిశుద్ధంగా ఉండమన్నాడు కదా, అందుకొరకు అవసరం నేర్చుకునేది. దేవుడు ఒక్కడే తనంతటా తాను ఉన్నవాడు దేవుడు కదా. ఆ స్థితిలో పరిశుద్ధంగా ఉన్నాడు. ఇందా చెప్పుకున్నాం, అంతు చిక్కనంతా కదా ఆయన గొప్పతనం, పరిశుద్ధత. ఇది మారదు. ఇట్స్ ఇమ్యూటబుల్. ఎప్పటికీ స్థిరం. ఆ మాట తిరుగులేదు. ఈరోజు పరిశుద్ధుడు రేపు కాకుండా ఉంటాడా? 100 ఏళ్ళు అయినాక వేరు ఉంటాడా? 1000 ఏళ్ళు అయితే వేరు ఉంటాడా? నిత్యత్వాన్ని నింపేవాడు, ఆది లేదు అంతం లేదు, ఎప్పుడు పరిశుద్ధుడే. దాట్స్ ఇమ్యూటబుల్. ఇక తిరుగులేని, మార్పులేని విషయం. ఆ తర్వాత ఏంటి పరిశుద్ధత అంటే? తప్పు లేదు కదా. ఆయనకు సాటి లేరు. ఆయన వెలుగై ఉన్నాడు. ఆయనలో చీకటి లేదు. బైబిల్లో ఎన్నో చోట్లలో ఏమని రాసి ఉంటుంది? ఆ పరిశుద్ధుడు అని సంబోధించబడ్డాడు దేవుడు. ఇది దేవుని బిరుదు. ఇట్స్ టైటిల్ ఆఫ్ గాడ్. ఆ పరిశుద్ధుడు. మంచితనం, గొప్పతనం అంతా ఆ మాటలో ఉంది. ఆయన పరిశుద్ధుడు. నిర్గమకాండం 15:11 నీలాంటి వాడు ఇంకెవరైనా ఉన్నారా లేరనే ఆ ప్రత్యుత్తరం ప్రశ్నలో ఉంది కదా. ఇక్కడ ఆయన పరిశుద్ధత గురించి, ఆ తాలూకు గొప్పతనం గురించి రాసింది. నీ వంటి వారు ఇంకెవరు లేరు ప్రభా. హబక్కకు 1:13 ప్రభా నీ కనుదృష్టి ఎంత పవిత్రం అంటే చెడుతనం చూసి ఊరుకోలేవు, తప్పక
శిక్ష పెడతాడు కదా. 2 దినవృత్తాంతములు 20:21 యెహోషాపాతు రాజు యుద్ధానికి పోయేప్పుడు దేవుడు అన్నాడు, యుద్ధంలో మీకు పని లేదు, నేను మీ పక్షంగా యుద్ధం చేస్తాను. అప్పుడు పాటలు పాడడానికి టీం తయారు చేసినాడు యెహోషాపాతు రాజు. వారు స్తుతిగానాలు పాడుకుంటూ పోయినారట. 3 పెద్ద సైన్యాలు, 3 రాజులు ఎదురున్నారు. చిన్న మేకల మందలా వీరున్నారు. యుద్ధానికి పోతే కత్తులు, సైన్యం, గుర్రాలు, రథాలు తీసుకొని పోవాలి కదా. వీళ్ళు ఏం చేస్తున్నారు? వాయిద్యాలు తీసుకొని పాటలు పాడేవాళ్ళు పోతున్నారు. చూసిన వాళ్ళు ఏమనుకుని ఉంటారు? వేరే వాళ్ళు. దేవుడు వాగ్దానం చేసినాడు, మాట తప్పడు, అబద్ధం ఆడాడు కాబట్టి దేవుడిని నమ్మి వాళ్ళు ఆ తీరిపోయినారు. ఒక పాట ఉంటుంది కదా, యుద్ధానికి పోయినప్పుడే గెలిచినప్పుడు పాడే పాటలు పాడండి. దేవుడు నీతో ఉంటే గెలుస్తావు తప్పక. ముందే గెలిచిన పాటలు పాడు, విత్తనం వేసే అప్పుడే పంట కోసే పాటలు పాడని ఉంటుంది కదా. సరే, వీరు పాడుతూ ఉంటే, దేవుని స్తుతిస్తూ ఉంటే మాటుగాలను పెట్టినాడట దేవుడు. ఏం జరిగింది? విరోధంగా వచ్చిన 3 సైన్యాలు ఒకరినొకరు కొట్టుకొని చచ్చిపోయినారు. ఒక్కడు మిగల్లేదు. యెహోషాపాతు రాజు దేశస్తులు సైనికులు అంతా పోయి చూస్తే అంతా చచ్చిపోయి పడున్నారు. సైనికులంతా వెండి బంగారాలు, వెలగల రాళ్ళు, చాలా వెలగల దుస్తులు, గుర్రాలు, ఒంటెలు, ఇంకేమేమి ఉన్నాయి కదా. ఓ రోజు తెచ్చుకున్నారు. బంగారం పడుందండి అక్కడ, పోలంతా పడుందండి, కిలోలు బంగారం. ఎవడన్నా మోసుకెళ్ళే వేళ, ఇంటికి తీసుకెళ్లే వేళ మోయగలిగినంత తీసుకెళ్తాడు కదా, కొంచెం వదిలిపెడతాడు. వాడి శక్తికి మించి ప్రయత్నం చేస్తాడు కదా. మెడకు తాడేసుకుని ఇంకొక బంగారం రాడ్ గుంజుకొని పోతాడు కానీ వదిలిపెట్టాడు కదా. అట్లా తీసుకెళ్ళినాక తెల్లారి ఉంది, అందరూ అట్లా తీసుకెళ్ళినాక ఇంకో రోజు ఉంది, 3 రోజులు ఉందట. 4వ రోజు దీనికి కృతజ్ఞతలు చెల్లించడానికి కూడినారట. మానవ రీతిగా అది అంతం. అయితే మంచి మలుపులా మార్చినాడు దేవుడు. శత్రువులు వచ్చి చంపేసి అంత దోసుకెళ్దామని వచ్చినారు. తోపుడు సొమ్ముగా మారినారు. బ్రతుకులో ఎప్పుడు చూడనంత ఐశ్వర్యం, సంపద దేవుడు ఇచ్చినాడు. ఎట్లాగా? బాబు శత్రువులు మోసుకొచ్చినారండి. కొరియర్ సర్వీస్ శత్రువులు మోసుకొచ్చినారు కదా. దేవుని నమ్మితే పరిస్థితి ఎట్లా మారింది? నమ్మి బ్రతుకుదాం. నమ్మితే రుజువు ఉందా నమ్మినట్టు? గొంతు కూలబడ్డది అంటారు కదా. నా గొంతు కూలబడ్డది ఎప్పుడు 2 వారాల కింద. పోయిన ఆదివారం వాక్యం చెబితే మొత్తం లోపల వోకల్ కార్డ్స్ అంతా లావ్ అయిపోయినాయి. అసలు మాట్లాడొద్దన్నారు. ఇంకా 15 రోజులు దాటి మౌనం. అప్పుడు చెప్పిన హరికి, ఆదివారం వాక్యం చెప్తున్నానని చెప్పి ప్రోగ్రాం చెప్పినాను. వీలే లేదు. నమ్మినా నా దేవుణ్ణి, ప్రార్థించిన. ఈ ఉదయం కూడా కొంచెం నొప్పి ఉండింది. వాక్యం రాసుకోవడం అయిపోగానే నొప్పి అంతా పోయింది. ఇక్కడ నిల్చున్నప్పుడు దగ్గు ఉండింది. చాలాసేపు అయింది దగ్గి. నమ్మినా నా దేవుణ్ణి. మొదటి నుంచి ఆఖరి వరకు విశ్వాస యాత్ర ఇది కదా. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలండి అసాధ్యం కదా. నమ్మి బ్రతుకుదాం, దేవుని నమ్మి బ్రతుకుదాం. అయితే యెహోషాపాతు రాజు పాడే టీం తయారు చేసుకున్నప్పుడు వాళ్ళు ఏం పాడినారట? ఆయన పరిశుద్ధత గురించి గొంతెత్తి వాయిద్యాలు వాయించుకుంటా ఆర్భాటం చేసి పాడినారు. ఈ విషయం ఎంత పరిశుద్ధుడో పాడినారు. యుద్ధంలో దేవుడు వారి పక్షంగా యుద్ధం చేసి జయం ఇచ్చినాడు కదా. ఆ దేశ చరిత్ర మార్చేసినాడు దేవుడు. దేశ చరిత్ర తిరిగి రాసినాడు దేవుడు. గుర్తు పెట్టుకొని బ్రతకాలి కదా. ఆయన ఎంత పరిశుద్ధుడు. తగ్గట్టు నువ్వు కూడా గుర్తు పెట్టుకోవాలంటే ముందు అర్థం చేసుకోవాలి, తెలుసుకోవాలి, నేర్చుకోవాలి కదా. దేవుని శక్తి, దేవుని చెయ్యి అయితే అంతటా ఒక్కసారి ఉండగలడు దేవుడు. అన్ని తెలుసుకుంటాడు, మరుగులేదు, అన్ని చూస్తాడు. ఇది దేవుని కన్ను అనుకుందాం. అంతటా ఒకసారి ఉండేది, అన్ని తెలుసుకునేది. కనికరం ఆయన తత్వం, నిత్యత్వం దేవుడు ఉండే కాలం. మరి పరిశుద్ధత దేవుని సౌందర్యం.
వర్షిప్ ద లార్డ్ ఇన్ ద బ్యూటీ ఆఫ్ హోలీనెస్ అని రాసింది కదా. ఇది అర్థం కాక ఎడ్డోళ్ళు పాటలు రాసి పాటలు పాడడం నేను విన్నాను. ఒకడికి బాగా డబ్బు ఉందేమో, ఒక స్టూడియో నిండా వాయిలిన్ వాయించే వాళ్ళని తెచ్చుకున్నాడు. వాయిలిన్ యవనస్తులు వాయించడం తక్కువ ఉంటుంది కదా. పాత ముసలోళ్ళు అంతా గది నిండా కూర్చున్నారు, పెద్ద మ్యూజిషియన్స్. ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినాడు. ఈయన ఒక్కడి నిల్చుని మైక్ పట్టుకొని పాడుతున్నాడు. కాయినాత్ ఇత్నీ సుందర్ హై తో కిత్నా సుందర్ హోగా అంటాడు. అని ఇట్లా పట్టతల ఉంది, ఇట్లా జుట్టు కప్పుకున్నాడు. నువ్వు సృజించిన విశ్వమే ఇంత సుందరం అయితే ప్రభు నువ్వు ఎంత సుందరమో కదా అంటున్నాడు. పిచ్చోడు దేవునికి మనిషి కొలత కొలుస్తున్నాడు కదా. ఇది దేవుని సౌందర్యం, దేవుని పరిశుద్ధత, ఆయన సౌందర్యం. ద బ్యూటీ ఆఫ్ ద లార్డ్ ఇస్ హిస్ హోలీనెస్. దేవునికి చాలా ముఖ్యం కదా. దేవుని పేరుకు ముందు సర్వశక్తిమంతుడైన దేవుడు, జ్ఞాని అయిన దేవుడు, గొప్ప దేవుడు అనేవి కూడా ఉంటాయి. కానీ చాలా మటుకు 99% ఏమని రాసుంటుంది? ఆయన పరిశుద్ధ నామము అని రాసు. అవును, శక్తిమంతుడే నిజం, అనంత జ్ఞాని అయిన దేవుడు. అయితే దేవుడు ఈ రీతిగా పిలువబడ్డానికి ఇష్టపడుతున్నాడు. ఆయన పరిశుద్ధ నామము అని రాసుంటుంది. ఆ పరిపూర్ణతని, ఆ పరిశుద్ధతను గురించిన గొప్పతనం పరలోకంలో అంత సాటపడుతుంది కదా. కీర్తనలు 89:35 ఈ వాక్య భాగంలో దేవుడు అంటున్నాడు, ఒట్టు పెట్టుకుంటున్నాడు. ఏమని? నా పరిశుద్ధత తోడు అంటున్నాడు. హల్లెలూయా. గాడ్ ఈస్ స్వేరింగ్ బై హిస్ హోలీనెస్. కాబట్టి దేవునికి అంత పెద్ద విషయం, అంత గొప్ప విషయం తన పరిశుద్ధత. కీర్తనలు 30:4 దేవుడు అంటే తెలిసిన వాళ్ళంతా ఆయన పరిశుద్ధ నామాన్ని గొప్ప చేయాలి, కొనియాడాలి, స్తుతించాలని రాస్తుంది. దేవుని గుణ లక్షణాలు చాలా, ఒక్కొక్క గుణ లక్షణం పరిపూర్ణం. పరిశుద్ధత ఈ పరిపూర్ణమైన అన్ని గుణ లక్షణాల్లో ఎక్కువ. ఇట్ ఈస్ ది పర్ఫెక్షన్ ఆఫ్ ఆల్ పర్ఫెక్షన్స్. మీకు అర్థం కావడానికి చెబుతున్నాను. దేవునితో పోల్చడానికి ఇంకెవరు లేరు, ఏం లేదు. నిన్ను ఇది ఆలోచిస్తే ఇంటికి పోవాలి, ఎండ తగులుతుంది కదా. సూర్యుల్లో కాంతి తీసేయమను, ఇంకేమేమో ఉంటాయేమో, రియాక్షన్లు ఉన్నాయేమో, గ్యాస్లు ఉన్నాయేమో, ఏమో ఉన్నాయి చాలా, దగ్గర నుంచి ఎవరు చూడలే. అయితే సూర్యుడు అంటే నీకు తెలిసేది ఏంటి? కాంతి. ఎవడన్నా ఫోటోసింథసిస్ అంటాడా? అది కూడా ఒక భాగం. సరే, ముఖ్యంగా సూర్యుడు అంటే నీకేం తెలుసు? వెలుగు. దేవుడు అంటే పరిశుద్ధుడు. కీర్తనలు 98:1 దేవుని హస్తం గురించి ఏమని రాస్తుంది? హిస్ హోలీ ఆర్మ్. ఆయన పరిశుద్ధ హస్తం. దేవుడు చేసిన వాగ్దానం గురించి ఏమని రాస్తుంది? పరిశుద్ధమైన వాగ్దానం. దేవుని పేరు గురించి 103వ కీర్తన 1 ఆయన పరిశుద్ధ నామం. 145వ కీర్తన 17వ వచనంలో ఏమని రాస్తున్న? మార్గాలన్నిట్లో పరిశుద్ధుడు. ద హోలీ గాడ్ డస్ ఎవ్రీథింగ్ ఇన్ ఏ హోలీ వే. దట్ ఈస్ ద వే ఆఫ్ గాడ్. దేవుడు ఏం చేసినా పరిశుద్ధుడు కాబట్టి పరిశుద్ధంగా జరిగిస్తాడు. హల్లెలూయా. దేవుడు తన మార్గాలన్నిట్లో పరిశుద్ధుడు. ఆదికాండం 1:31 దేవుడు సృజించినవన్నీ చూసి అన్నాడట, అన్నీ బాగున్నాడట. గాడ్ సెడ్ ఇట్ ఈస్ గుడ్. దేవుని సృష్టి అంతా మంచిగా ఉంది. 6 రోజులు అయిపోయింది. అప్పటికి మనిషి కూడా వస్తాడు దాంట్లో. శాపం వచ్చి సృష్టి చెడిపోయింది, మనిషి చెడిపోయినాడు. దేవుడైతే మంచిగా సృజించినాడు. ప్రసంగి 7:29 మనుషుల్ని దేవుడు యథార్థవంతులుగా సృజించినాడు, కానీ వేరే వేరే తంత్రాలు వారు నేర్చుకున్నారు, చెడిపోయినారని రాసు. యూదా పత్రికలు 6 దేవదూతలను కూడా మంచి సృజించినాడు. వారి స్థితి కాపాడుకోలేదట వారు. యెహెజ్కేలు 28:15 నీవు నింద లేకుండా ఉంటివి, దేవుని సముఖంలో ఉంటివి అని సైతాను గురించి రాసింది. చెడిపోయే వరకు అది నీ స్థితి. పరలోకంలో
పాటలు పాడి నడిపించడానికి సంగీతంతో, అది వాడి పని. అంత పెద్ద పని కదా. చెడిపోయినావు, పడిపోయినావు అని సైతాన్ గురించి అక్కడ రాసింది. సైతాన్ని కూడా దేవుడు సృజించడం అయితే మంచి సృజించినాడు, వాడు చెడిపోయినాడు. దేవుని పరిశుద్ధత ఆయన ధర్మశాస్త్రంలో వ్యక్తమవుతుంది. రోమా 7:12 ధర్మశాస్త్రం పరిశుద్ధమైనది, నీతి మనకు నేర్పుతుంది కదా. దేవుని పరిశుద్ధత ఎంత ఎంత పరిశుద్ధుడు, ఆ విషయం సిలువలో అర్థమవుతుంది. యెషయా గ్రంథంలో 53:11 ఆవేదన చూసి దేవుడు తృప్తి చెందినాడు. ఆవేదన చూసి తృప్తి ఎందుకు, ఏమర్థం? దేవుడే నరరూపు దాల్చినాడు, ఆయన విధించిన శిక్ష తన మీద తీసుకున్నాడు, మొత్తం శిక్ష అంతా. ఏమని రాసింది? తృప్తి చెందినాడు దేవుడు. అంటే ఏమన్నమాట? పాపానికి ఎంత శిక్ష పడాలో అంత పడింది. నీ స్థలం ఆయన తీసుకున్నాడు, తన స్థితి నీకు ఇచ్చినాడు. అయితే పాపానికి శిక్ష, దేవుని న్యాయం ఒప్పుకునే అంత సిలువలో పడింది క్రీస్తు మీద. ఆవేదన చూసి ఆయన తృప్తి చెందినాడు. అంత పరిశుద్ధుడు ఆయన, పాపం ఓర్చుకోడు. కొన్ని రోజుల క్రితం లోకమంతా వాడబడుతున్న ఒక దేవుని సేవకుడు, టిమ్ షీట్స్ తన పేరు, దాదాపు ఒక 43 కాన్ఫరెన్స్లలో వాడబడి, లోకమంతా అన్ని దేశాలలో పాస్టర్స్ కాన్ఫరెన్స్ లాగా అట్లాంటి పెద్ద మీటింగ్స్లో వాడబడి ఆదివారానికి ఇల్లు చేరుకున్నాడట. ఆ రోజు తన చర్చ్లో వాక్యం చెప్పడానికి సిద్ధపడుతున్నాడు. ఆ సమయంలో దేవుడు ఆత్మవశం చేసుకొని తనను ఒక దర్శనం చూపించినాడు. దేవుడు తనకు ఎట్లాగంటే ఒక ఫనల్ చూపించినాడట. గౌర అంటారు కదా, పైన పెద్ద గుండి కింద చిన్న పైప్ లాగా ఉంటుంది, కెరసనాయిల్ పోయడానికి వాడతారు. గౌరలాగా ఫనల్ దేవుడు చూపించినాడట. ఆ ఫనల్ పైన ఒక స్క్రీన్ లాగా చూపించి గత 2000 సంవత్సరాలలో దేవుడిచ్చిన ఆత్మాభిషేకం, ఆత్మ కుమ్మరింపు జరిగిన సమయాలు దేవుడు చూపించినాడట. ఈ రీతిగా 120 సంవత్సరాల క్రితం ఓ స్థలంలో కొంతమంది కలిసి ప్రార్థన చేసుకుంటూ ఉంటే జీవం మొదలైంది. స్వస్థతల అద్భుతాలు, సూచక్రియలు దేవుడు జరిగించి వేల మంది ముందు వచ్చినారు, లక్షల మంది తర్వాత వచ్చినారు. ఆత్మ కుమ్మరింపు కడవరి వర్షాకాలం అని అర్థమయ్యేటట్టు చాలా ఎక్కువ ఆత్మ కుమ్మరింపు దేవుడు దయచేసి అక్కడ ఆ స్థలం నుంచి లోకమంతా ఆ రీతి దేవుడు జరిగించినాడు. ఊట మొదలులాగా ఆ చోట సరే స్వస్థతలు ప్రార్థిస్తే దైవిక స్వస్థత, ఈ విషయం కూడా ఇంకా ఎంతోమంది భక్తులు ఉన్నారు. అందరిలో ఎక్కువ పేరు పొందినవాడు మరి ఓరల్ రాబర్ట్స్ గారు. చిన్నప్పుడు తను అనుకున్నాడట దేవుని సేవ చేయను అని. తన తండ్రి దేవుని సేవకుడు. అయితే ఓరల్ రాబర్ట్స్ ఏమనుకున్నాడు, నేను దేవుని సేవ ఎప్పుడు చేయను, పెద్ద లాయర్ అయిపోయి చాలా ఎక్కువ డబ్బు సంపాదించుకోవాలి, పేరు సంపాదించుకోవాలి, గొప్పతనం సంపాదించుకోవాలని తన ఆశనట, ఆత్రమట. అయితే దేవుడు తెలుసు, దేవుడి గొప్ప కార్యాలన్నీ చూసినాడు, కానీ వద్దనుకున్నాడు. దేవుడు వద్దు, దేవుని సేవ వద్దనుకున్నాడు. అట్లాంటి వ్యక్తి ఇక చావు దగ్గర వచ్చినప్పుడు ఒక 18-20 సంవత్సరాల మధ్యలో ఉన్నప్పుడు దేవుడు బ్రతికిచ్చినాడు. ఆ రీతి ఆ వ్యక్తి దేవుని దగ్గర తిరిగినాడు. దేవుడు సేవకు పిలిచినాడు, స్వస్థపరిచే వారేమి ఇచ్చి చాలా పెద్ద పెద్ద టెంట్లు వేసి ఒక్కొక్క పట్టణంలో కొన్ని వారాలు, కొన్నిసార్లు కొన్ని నెలలు కూడా జీవ సభలు జరిగించేవాడు. దైవిక స్వస్థత తన ద్వారా చాలా పెద్ద ఎత్తున జరగడం ఎట్లాగా ఒక విప్లవం లాగా. ఇప్పుడు కొత్త ప్రత్యక్షత, ఇట్ వాజ్ అ రెవల్యూషన్ ఆఫ్ గాడ్. అండ్ నాట్ ఓన్లీ దాట్, ఇట్ వాజ్ అ రెవల్యూషన్. విప్లవం అంటారు కదా, ఉద్యమం లాగా ఎక్కువ దేవుడు అట్లా జరిగించినాడు. దాన్ని తన తర్వాత తను ఆరంభించినాక ఇంకెంతోమంది పురికొల్పబడి దేవుని ఆత్మతో నింపబడి ఘనంగా వాడబడ్డారు లోకమంతా.
అయితే ఒక్కొక్క కాలంలో అట్లా దేవుని ఆత్మ కుమ్మరింపు గురించి ఈ టిమ్ షీట్స్ అనే ఈ దేవుని సేవకునికి దేవుడు చూపించి 2000 సంవత్సరాలలో ఇచ్చిన ఈ ఆత్మాభిషేకం అంతా ఈ కాలానికి అందిస్తున్నానని చెప్పినాడట దేవుడు. ఫనల్ అంటే పైన పోసింది ఇట్లా కిందికి వస్తుంది కదా పైప్లో నుంచి, అట్లాగా 2000 సంవత్సరాలలో దేవుడు ఇచ్చిన అభిషేకం అంతా కలిపి ఈ కాలానికి ఇవ్వబోతున్నాను, అంతకంటే ఇంకెక్కువ ఇవ్వబోతున్నానని చెప్పినాడట దేవుడు. మానవాళి చరిత్రలో ఇది వరకు ఎప్పుడు జరగనంత ఎక్కువగా దేవుని ఆత్మాభిషేకం దేవుడు ఇవ్వబోతున్నాడంట. మునుపు ఎప్పుడు కూడా జరిగిన దానికంటే ఎక్కువగా కోట్ల మందిని దేవదూతలను దేవుడు పంపుతాడట ఈ కాలంలో దేవుని సేవకులకు, క్రైస్తవులకు సహాయం చేయడానికి, వారిని వెల్లడి చేసుకోవడానికి. ఇంకేమంటున్నాడు దేవుడు? గతంలో యేసుక్రీస్తు అంటే రక్షకునిగా, దేవునిగా పరిచయం లోకానికి. దేవుడు ఇవ్వబోతున్న ఈ అభిషేకాన్ని బట్టి, దేవుడు పంపబోతున్న తన దూతల సైన్యాన్ని బట్టి, ఇక మీదట యేసుక్రీస్తు అంటే రాజుగా వెల్లడి చేసుకోబోతున్నాడట. దేవుడు తన పరిచయం ఇవ్వబోతున్నాడట, తన గొప్పతనం అంతా చాటబోతున్నాడట దేవుడు. ఇంత శక్తి ప్రవాహం ముందు పాతాళ లోకం ఇంకేం చేయలేదు అని దేవుడు చెబుతున్నాడు. నేను రాసినాను, దాదాపు 5 పేజీలలో వచ్చింది, రాసి టైప్ చేయించినాను. ఫోటోస్టాట్ కాపీస్ చేస్తున్నారు. ఒక కుటుంబానికి ఒక సెట్ ఇస్తారు, ఇంగ్లీష్లో రాసింది. ఎట్లాగా ఆ దేవుని సేవకుడు పలికినాడు అట్లాగే అదే పదం రాసినా నేను. ఆ కాగితాలు పట్టుకొని నీవు నీ కుటుంబీకులు ఇష్టం ఉంటే ప్రార్థన చేసుకోవడానికి బలవంతం ఉండదు కదా, కొంచెం తెలివి ఉంటే మెలకువ తెచ్చుకోవాలి. ఈ కాలంలో బ్రతికుండడం మన భాగ్యం. దేవుడు అంత దయ చూపినాడు. చరిత్రలో, మానవాళి చరిత్రలో ఎప్పుడు జరగని కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. కాబట్టి మెలకువ తెచ్చుకుంటే మంచిది. దేవుళ్ళని స్థలం తీసుకో. సరే, నీకు ఇంగ్లీష్ రాకుంటే నేను చెప్పినా కదా, సారాంశం చెప్పినా కదా, ఇంకొన్ని చెప్తా కూడా. ఆ కాగితాలు పట్టుకొని ప్రార్థించు. ఏమని? సరే, ఆ దేవుని సేవకుడు దేవుడు చేతపట్టి ఘనంగా వాడుకుంటున్న దైవజనుడు 43 కాన్ఫరెన్స్లలో వెళ్ళి అప్పుడే ఇంటికి వచ్చినప్పుడు దేవుడు చూపించిన దర్శనం. నేను 31 సంవత్సరాల నుంచి దేవుని సేవలో ఉన్నా, నాకైతే సందేహం లేదు అది దేవుని వాక్కు అని నాకు నిర్ధారణ ఉంది. అందుకే కదా సంఘం అంతటికి ఇవ్వాలి అని ఇష్టపడ్డాను. అంత అయినాక నీవు వినాలి దేవుని నుంచి. కాగితాలు పట్టుకొని ముందు అడుగు, ప్రభా నాకు నిర్ధారణ ఇవ్వు, ఇది నీ మాట అని, ఇది నీ వాక్కు అని నాకు నిర్ధారణ ఇవ్వమని నువ్వు అడగాలి, దేవుని నుంచి వినాలి. అది నీ బాధ్యత కదా. చెబుతా కదా ఎప్పుడైనా, నీవు వినాలి దేవుని నుంచి. ఇది నీ వాక్కు అయితే మరి ఈ వాగ్దానం నీ మాటల్లో ఉన్న నీ వాగ్దానాలన్నీ నాకు కూడా ఇవ్వు. ఆత్మాభిషేకం నాకు ఇవ్వు. ఈ వాగ్దానాలన్నీ నాకు ఇవ్వు ప్రభు అని అడుగు. ఎదురు చూడు. దేవుడు నీ ప్రత్యుత్తరం ఇచ్చే వరకు, నీకు నిర్ధారణ ఇచ్చే వరకు. అయితే ఇంకొక చాలా విషయాలు ఉన్నాయి, నేను కొన్ని చెబుతున్నా కదా, ముఖ్యమైన విషయాలు మాత్రం కాదు, సారాంశంలా చెబుతున్నా నీకు. మరి ఆత్మల రక్షణ ఇదివరకు ఎప్పుడు జరగనంత జరుగుతుంది. క్రైస్తవుల్ని వెల్లడి చేసుకుంటా అని చెప్పినాడు దేవుడు. వారి పక్షంగా వాదిస్తాడు, యుద్ధం చేస్తాడు, వారిని వెల్లడి చేసుకుంటాడు. దేవదూతలట ఆ గుండ్రాయి వేసి కొలుస్తున్నారట. గుండ్రాయి అంటే నీకు తెలుసో లేదో, బిల్డింగ్లు కట్టే వాళ్ళ మేస్త్రీలు ఒక ఇనుప ముద్దలాగుంటుంది, చిన్న బిందెలాగుంటుంది, షేప్ బిందెలాగుంటుంది, చాలా చిన్న ఇనుప ముద్ద. దానికి పైన దాని మెడకు రంధ్రం ఉంటుంది, దాంట్లోంచి తాడు కడతారు. అది వేసి చూస్తారు స్ట్రైట్ ఉందా లేదా అని, లైన్. సరే, గోడ కడుతున్నారు, ఆ గుండ్రాయి వేసి చూస్తారు కరెక్ట్గా వస్తుందా గోడ, లేకుంటే కూలిపోతుంది కదా. కొలవడానికి వాడే పనిముట్టు కట్టేవాళ్ళు. అయితే అట్లాంటి తాడు కట్టిన గుండ్రాళ్ళంట దేవదూతలు భూమి అంతా వేసి కొలుస్తున్నారట. ఆ గుండ్రాయి భూమి మీద ఆనిన చోట అంటే ఈక్వల్గా
భూమిని కొలుస్తున్నారు సమానమైన ముక్కల్లాగా. సరే, గుండ్రాయి ఆనిన ఒక్కొక్క చోటు ఒక దేవుని సేవకునికి ఇవ్వబడుతుందట. అపోస్తలుని పిలుపున్న ఒక దేవుని సేవకుడు సమానం కావచ్చు, ఇంకొకరు 100 మంది చేసేంత పని కూడా చేస్తారు కదా దేవుని కొరకు. ఆ గుండ్రాయి ఆనిన ఒక్కొక్క చోట అపోస్తలునిగా పిలువబడిన ఒక దేవుని సేవకునికి దేవుడు ఇచ్చిన స్థలం అట. అది వారి పరిధి. ఇంత అభిషేకం పొంది, ఇంత దేవుని శక్తితో నింపబడి అన్ని కోట్ల మంది దేవదూతలు సాయం చేస్తుండగా ఆ దేవుని సేవకుడు వాడబడతాడు. ఎట్లాగా? భూమి అంతా కొలిచి అంటే అనమాట, ఒక్కసారి దేవుని శక్తి భూమి అంతటిని తాకుతుంది అని దేవుడు చెబుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంత మంచి రోజుల్లోకి దేవుడు మనల్ని తెచ్చినాడు. ఇంకా అప్పుడెప్పుడో మొదలవుతుంది అని చెప్పడం లేదు, మొదలైపోయింది అని చెబుతున్నాడు. ఈ ఆశీర్వాదం మొదలైపోయింది, ఈ ఆత్మాభిషేకం మొదలైపోయింది. ఆ దేవుని వాగ్దానాలన్నీ దేవుడు జరిగించడం ఆరంభించినాడు. పరిశుద్ధతలో పెరగాలంటే మన వంతు ఏం చేయాలి? దేవుని మహిమ గురించి ధ్యానిస్తూ 9 నెలలు దేవుని మహిమ గురించి ధ్యానించినాక దేవుని పరిశుద్ధత గురించి లోతుల్లో ధ్యానించడం ఆరంభించినాం. ఓ మనిషికి విలువ కడుతుంది లోకం, ఎంత డబ్బు ఉంది, నెట్వర్త్ అంటారు. మరి దేవునికి కొలత ఏంటి? ఆయన పరిశుద్ధత. దట్ ఈస్ ద ఇన్ఫినిట్ వర్త్ ఆఫ్ గాడ్. అంత పరిశుద్ధుడు కాబట్టి అది ఆయన గొప్పతనం. దేవదూతలు దేవుడు పరిశుద్ధుడు 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 అని వాళ్ళకి ఏమంటారు? భూమి అంతా దేవుని మహిమతో నిండి ఉన్నది అని కదా. కాబట్టి దేవుని మహిమ అంటే దేవుని పరిశుద్ధత అని అర్థం. అట్లా కూడా అర్థం అని చెప్పుకున్నాం కదా. సరే, పరిశుద్ధతలు పెరగాలి, మాదిరి చూపాలి అన్న రూపులోకి మారేది ఉంది కదా. సరే, ఇంకొక మాట, ఈ కాలం కొరకు అంత గొప్ప వాగ్దానం చేసినాడు. మొత్తం 2000 సంవత్సరాలలో ఇచ్చిన అంత అభిషేకం టోటలేసి ఈ కాలానికి ఇచ్చిన అంటున్నాడు దేవుడు. మొదలైపోయింది ఆశీర్వాదం. ఇదివరకు ఎప్పుడు వాడబడనంత మంది దేవదూతలట కోట్ల మంది అట దేవుని సేవకులకు, క్రైస్తవులకు సాయం చేయడానికి దేవుడు పంపినాడట. ఈ కాలంలో బ్రతికుండడం మన భాగ్యం అని చెప్పుకున్నాం. నువ్వు పరిశుద్ధతలో పెరగకుంటే ఇంత గొప్ప వాగ్దానంలో నీకు పొత్తు పాలు ఉంటుందా? పరిశుద్ధత లేకుంటే దేవుని చూడరని రాస్తుంది. అంటే పరలోకమే నువ్వు రాకుంటే దేవుడు ఏం చేస్తే ఏంటి భూమి మీద? అసలు దేవునితో సంబంధం ఉండదు, ఆశ ఉండదు బ్రతుక్కి. ఆ నరకమే అయితే ఎంత దౌర్భాగ్యం కదా. ఇంత పోగొట్టుకుంటారు కదా. సరే, నీ వంతు కూడా ప్రయత్నం చేయి. నువ్వు పరిశుద్ధతలు పెరిగితే నీ పొత్తు పాలు ఉంటాయి దేవుడు ఇచ్చే ఆశీర్వాదాలలో, ఈ వాగ్దానంలో కూడా కదా. దేవుని వైపు ఆలోచించడం, ఆయన మహిమ, ఆయన పరిశుద్ధత. మరి ఆయన పరిశుద్ధత గురించి ఎందుకు తెలుసుకోవాలంటే నేను మొక్కే దేవుడిని తెలియాలి, నీకు పరిచయం పెరగాలి కాబట్టి. ఇంకో మాట, నేను పరిశుద్ధుడను కనుక మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలన్నాడు కదా దేవుడు. అందుకొరకు నేర్చుకునేది ఉంది దేవుని పరిశుద్ధత గురించి. నేను పరిపూర్ణుడను కనుక మీరు కూడా పరిపూర్ణంగా ఉండాలని దేవుడు కోరినాడు కదా. మరి అందుకొరకు ఈరోజు మనిషి వైపు ఆలోచించబోతున్నాం. మన నుంచి దేవుడు ఏం కోరినాడు? పరిశుద్ధతలో పెరగాలంటే హెబ్రీ 12:14 నీ వంతు శక్తి లోపం లేకుండా ప్రయత్నం చేయమని రాస్తుంది. సమాధానం కలిగి ఉండడానికి అందరితో, పరిశుద్ధతలో పెరగడానికి. ఎందుకంటే పరిశుద్ధత లేకుంటే దేవుని చూడరేవారు. ఈ చోట నీ వైపు శక్తి లోపం లేకుండా, శక్తికి మించి ప్రయత్నం అనే మాట, ధర చెల్లించే విషయం కూడా ఉంది ఆ చోట. సమాధానం కలిగి ఉంటే నువ్వు పరిశుద్ధతలో పెరుగుతావు అనే మాట కూడా ఉంది. నీ వశంలో ఉన్నంత ప్రయత్నం చేయి మనుషులతో సమాధానం కలిగి ఉండడానికి, పరిశుద్ధతలో పెరగడానికి వీలవుతుంది. ప్రభువైన యేసుక్రీస్తును నమ్మి పశ్చాత్తాపడి పాపక్షమాపణ అడగాలి రక్షణ కొరకు. యేసుక్రీస్తు నామంలో పూర్తి నీటి ముంచడం బాప్తిస్మం. మంచి గ్రహింపుతో యేసుక్రీస్తు నామంలో తీసుకోవాలి. పరిశుద్ధాత్మతో నింపబడాలి.
నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మిస్తే తప్ప పరలోక రాజ్యం చేరరు అని రాసింది కదా. నీ రక్షణకు ఇవి అవసరం అని రాయబడిన రీతిగా పరిశుద్ధత లేకుండా దేవుని చూడరు అనే మాట కూడా అట్లా రాసింది. అంటే నీ రక్షణకు అవసరం. ఎట్లయితే బాప్తిస్మం, పశ్చాత్తాపం, బాప్తిస్మం, పరిశుద్ధాత్మతో నింపబడ్డం ఏ రీతిగా అయితే అవసరమో అట్లాగే పరిశుద్ధతలో పెరగడం కూడా నీ రక్షణకు అవసరం అని దేవుడు రాయించినాడు కదా. 1 పేతురు 1:15-16 నేను పిలిచిన దేవుడు పరిశుద్ధుడు కాబట్టి దేవుడు పరిశుద్ధంగా ఉండాలని దేవుడు ఆజ్ఞ ఇచ్చినాడు. నీకు చేతనైతే చేయమని చెప్పలేదు, నీ వీలు ఉంటే అనలేదు దేవుడు. ఆజ్ఞ ఇది, పరిశుద్ధంగా ఉండమన్నాడు దేవుడు. ఏ కొలత? ఆయన పరిశుద్ధతకు సరిపడే కదా. నేను పరిశుద్ధిని కాబట్టి నువ్వు పరిశుద్ధంగా ఉండాలన్నాడు కదా దేవుడు. మన చేత కాని విషయాలు దేవుడు మన చెప్పడు. సృష్టికర్త, పుట్టించిన దేవుడు చెప్పినాడంటే మన చేతనే విషయం అది వీలవుతుంది. చాలామంది పరిశుద్ధత అన్నప్పుడు సరే లోకానికి మేము వేరుండాలి కదా, దుస్తులు, ఆభరణాలు అంకితం చేసుకున్న దేవునికి. ఇక ఒక్కొక్కళ్ళు మాంసం కూడా తింటలేను నేను, అంకితం చేసుకున్న దేవునికి ఇంకేదో చెప్తారు కదా. నీ రూపం మాత్రం కాదు, నీ దుస్తులు కాదు, నీ ఆభరణాలు, పై రూపంతో మిగిలిపోకు. అంతరంగంలో సత్యం కోరిన దేవుడు అంతరంగంలో పరిశుద్ధతలో పెరుగుతూ అట్లాగా నీ ఉన్న స్థితి, నీ దుస్తులు, చూపులు, నడక, నీ అభిరుచులు, నీ మాటలో తెలియాలి. మొదలయ్యేది ఎట్లాగా? అంతరంగం నుంచి కదా, లోన పరిశుద్ధత. కాబట్టి అట్లా మొదలై పెరగడం నీ జీవితంలో అన్ని భాగాలలో, అన్ని రంగాలలో ఆ పరిశుద్ధత కనబడాలి కదా, ఆ ప్రత్యేకత కనబడాలి. ఆల్ ఫ్యాసెట్స్ ఆఫ్ యువర్ లైఫ్. నీ దిన నీ జీవితంలో అన్ని వైపులా ఇలా పెరుగుతున్న పరిశుద్ధత ఉట్టిపడాలి, వ్యక్తం కావాలి, అర్థం కావాలి. ఇక నువ్వు జీవించున్నది నేను కాదు, క్రీస్తు యేసు నాలోన, ఆయన జీవం నా ద్వారా అన్నమాట కదా. ఆయన రూపంలోకి మారడం, ఆయన శక్తితో బ్రతకడం, అచ్చు ఆయనలాగా బ్రతకడం దేవుడు కోరినాడు, ఆజ్ఞాపించినాడు. కాబట్టి వీలైతుంది. నీ రక్షణకు అవసరమైన విషయం ఇది, పరిశుద్ధత. 2 విషయాలు. నువ్వు లోకానికి, లోకం తీరులకు, లోకం మురికి విషయం, నీవు ప్రత్యేకంగా ఉండడం. దేవుడు అన్నాడు, వారిలో నుంచి బయలుదేరండి, మీరు ప్రత్యేకంగా ఉండాలి, లోకంతో చేరిపోతున్నాడు కదా దేవుడు. లోకంలో ఉంటే కూడా లోకం మనలో ఉండొద్దు కదా. తామర పువ్వు బురదలో పుడుతుంది, పెరుగుతుంది, కానీ తామర పువ్వులో బురద ఉండదు. నిన్ను నీవు ప్రత్యేకించుకోవడం దేవుని కొరకు. రాజు తినే భోజనం దొరికితే భాగ్యం కదా. దానిలో ఏమన్నాడు, అవన్నీ తిని నేను అపవిత్రపడను, కూరగాయలు ఇవ్వండి చాలన్నాడు కదా. ప్రయత్నం చేసినాడు దేవుడు, దారి చేసినాడు పవిత్రంగా ఉండడానికి, ప్రత్యేకంగా ఉండడానికి. అది నీ ఆశతో మొదలు, నీ తీర్మానం, నీ ప్రయత్నంతో మొదలు దేవుడు సాయం చేస్తాడు, నీకు జయమిస్తాడు. అంత నెబుకద్నెజరు ఆజ్ఞలే దేవుడు రద్దు చేసి ఆదుకున్నాడు కదా. ఆశ ఆయనక నీ తీర్మానం, నీ ప్రయత్నం ఉంటే శక్తి దేవుడు ఇస్తాడు. చేతగాదంటూ మిగిలిపోకు, నీ చేతనైతుందని ఎవరు చెప్పినారు? నీ వంతు ప్రయత్నం, నీ చేతనైనంత నువ్వు చేస్తే దేవుడు తన శక్తి ఇస్తాడు, నీ జయమిస్తాడు. ఆ రీతిగా ఎదుగుతాం పరిశుద్ధతలోకి. 2 విషయాలు, లోకానికి దూరం ఉండడం, వేరుండడం. 2వది దేవునికి అంకితం చేసుకుని బ్రతకడం. నేను దేవుని మెప్పించాలి కాబట్టి నేను వాళ్ళలా చేయను అనే మాట. నీ ఆశ ఉంది, నీ తీర్మానం, నీ ప్రయత్నం, నీ సహకారం లేకుండా దేవుడు ఏం చేయడు. పరిశుద్ధత అనగానే ఏమనుకుంటారు? ఇది చేయొద్దు, ఇది చేయాలి, లిస్టులు, రూల్స్ పాటిస్తే చాలు. ఈ రూల్స్తో కాదు, నువ్వు దేవుని ప్రేమించి ఆ ప్రయత్నం చేయి, అప్పుడే జయమిస్తాడు దేవుడు. దేవునితో నీకు సంబంధం ఉంటేనే వీలవుతుంది. ఈ రూల్స్తో వీలు కాదు. రూల్స్తో నువ్వు ఎంత సమకూర్చుకుంటావు,
నీతి స్వనీతి దేవుని దృష్టికి అట్ట మురికి గుడ్డలతో సమానమట. నీవు దేవుని సాయం లేకుండా, దేవునితో సంబంధం లేకుండా నీ శక్తితో నీవు సమకూర్చుకున్న నీతి దేవునికి మురికి గుడ్డలతో సమానమట. పరిశుద్ధత అనగానే ఇది చేయాలి అది చేయొద్దు రూల్స్ కాదు. దేవుని ప్రేమించే దేవుని కొరకు బ్రతకాలి. నన్ను ప్రేమించే దేవుని నేను ఒప్పించను అని చెప్పి ప్రత్యేకం ఉండాలి ఆయన కొరకు, ఆయనకు అంకితం చేసుకుని బ్రతికేది ప్రేమకు. నరకంలో వేస్తాడేమో అని భయానికి కాదు. సంబంధం దేవునితో నీకు ఉంటే తప్ప వీలు కాదు. పరిశుద్ధ ఆత్మతో నింపబడి నడిపించబడితేనే వీలవుతుంది. 2 విషయాలు: పరిశుద్ధత, పాపానికి దూరం ఉండడం, లోకం తీరులు. దేవుని ప్రేమించని గుంపుకి కూడా దూరం ఉండడం. ఎందుకు? దుర్భాషలు వారి నోట. యెషయా ప్రవక్త పశ్చాత్తాపడ్డప్పుడు అన్నాడు, అపవిత్రమైన పెదవులు గలవాడను. ఇంత ప్రవక్త ఎందుకు అంత సిగ్గుపడాల్సి వచ్చింది? అపవిత్రమైన పెదవులు గలవారి మధ్యలో నివాసం ఉండేవాడను. వాళ్ళతో ఉండి వాళ్ళలా తారన్నాడు కదా. దేవుని ప్రేమించని వాళ్ళతో స్నేహం చేయకు. దిన జీవితంలో నీ వ్యాపారంలో అవును పని ఉంటుంది, అందరితో మడి కట్టుకొని గోడ కట్టుకొని బ్రతకమని చెప్పడం లేదు, హిమాలయస్కి పారిపోమని చెప్పడం లేదు. స్నేహం చేయకు వారితో, నీ సమయం గడపకు వారితో. ఎంత అవసరం అంతా. ఎందుకు? యెహోషాపాతు రాజు బంగారం తేయడానికి పడవలన్నీ తయారు చేయించి పంపితే ఓఫీర్ అనే స్థలం నుంచి దేవుడు పడవలు బద్దలు కొట్టినాడంట. కారణం చెప్పినాడు దేవుడు. దేవుణ్ణి ప్రేమించని వాళ్ళతో నువ్వు స్నేహం ఎట్లా చేస్తావు అని అడిగినాడు దేవుడు. తప్పది, దోషిగా ఎంచుతాడు దేవుడు. మరి జాగ్రత్తగా ఉండు. చూడు, అట్లాంటి మనుషులతో ఉన్నప్పుడు నువ్వు కూడా మాట్లాడతావు అనవసరమైన మాటలు. ఒక్కొక్క మాటగా లెక్క చెప్పుకునేది ఉంది కదా, అనవసరంగా పతనమైపోతావు కదా. లోకం తీరులకు, ఈ లోకస్తులకు దూరం, పాపానికి దూరం. ఇంకేంటి? దేవునికి అంకితం చేసుకొని బ్రతకడం కదా. 2 భాగాలు. 2 కొరింథీ 6:16-18 వరకు. అట్లాగే అదే వరుసలో 2 కొరింథీ 7 మొదటి వచనం. దేవుడు అంటున్నాడు, మనం దేవునికి మందిరం అట, మన నివాసం ఉన్నాడు దేవుడు. ఆయన రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు, మన మధ్యలో నివాసం ఉంటా అన్నాడు దేవుడు. ఇజ్రాయెల్ జాతి యుద్ధానికి పోయేప్పుడు దేవుడు చెప్పిన మాట, నేను మీ మధ్యలో సంచరిస్తున్నాను కాబట్టి అపవిత్రమైనది పాలెంలో లేకుండా చూసుకోండి, ఎందుకంటే నేను అసహించుకొని వెళ్ళిపోతానని చెప్పి. అన్ని లక్షల మంది ఉన్న చోట దేవుడు అన్నాడు, మీరు ఉండే స్థలం పవిత్రంగా ఉంచమన్నాడు, లేకుంటే ఆశ్రయించుకొని వెళ్ళిపోతాన్నాడు. మనం దేవునికి మందిరం పవిత్రంగా కాపాడుకోకపోతే దేవుడు వదిలిపెట్టి వెళ్ళిపోతాడు కదా. జాగ్రత్తగా ఉండమంటున్నాడు దేవుడు, ప్రత్యేకంగా ఉండమంటున్నాడు. అపవిత్రమైనది ముట్టకుండా. నేను మీకు దేవుడిని అయి ఉంటా, మీ తండ్రి అయి ఉంటా, నా సంతానం అవుతారని చెబుతున్నాడు కదా దేవుడు. మందిరం అంటున్నాడు, మీ మధ్యలో నివాసం ఉంటా, మీ నా కుమారులు కుమార్తెలు అవుతారని చెబుతున్నాడు దేవుడు. ప్రత్యేకంగా ఉండమంటున్నాడు. కాబట్టి 2 కొరింథీ 7:1 ఏమని రాసింది, దేవుడు ఈ రీతి పలికినాడు. కాబట్టి ఈ అధ్యాయాలన్నీ బైబిల్ మాటలు రాయబడిన తర్వాత ఏమంటారు, డివైడ్ చేసినారు. డివైడెడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అధ్యాయాలు వచనాలు విభాగించినారు. ఇంతకు ముందు అంతా ఒకటే ఉండింది. 2 కొరింథీ అంటే మొత్తం ఒకటే పత్రిక. అయితే నేను చెప్పుకున్న మాటలతో పాటు ఏమని రాసింది, మందిరం దేవునికి, మనం ప్రత్యేకం, దేవునికి ప్రత్యేకంగా ఉండాలి. దేవుడు మన మధ్యలో సంచరిస్తాడు, దేవుడు మన తండ్రి అవుతాడు, మనం ఆయన సంతానం అవుతాం పవిత్రంగా ఉంటేనే అని రాయబడినాక ఆ వరుసలో రాసి ఏమని రాయబడింది. ఇంత గొప్ప వాగ్దానాలు మనకు ఉన్నాయి కాబట్టి ప్రాణం ఆత్మ శరీరాలకు అంటున్న కలంకం తొలగించుకుందాం, అపవిత్రపడకుండా చూసుకుందాం. దేవుని భయంతో పరిశుద్ధతలో పెరుగుదామని రాసు. ఎంత పరిశుద్ధత పెరగాలి పరిపూర్ణంగా అంటే ఆయన రూపంలో మారే అంత, అది కొలత. వాళ్ళకంటే వీళ్ళకంటే బాగున్నానని మురిసిపోద్దు. లేదు, ఒకటే కొలత మనకు, ఆయనలాగా మారాలి. ప్రాణం ఆత్మ శరీరాలకు తగిలిన దోషం కలంకం తొలగించుకుంటూ, అంటే నీలో ఉన్న బలహీనతలు తప్పులు ఒప్పుకొని వదిలిపెడుతూ, చెడ్డ చూపులేమో, చెడ్డవి ఊహించుకుంటావేమో, ఎవరికేం నష్టం అని ఒట్టి చెడ్డవి ఊహించుకున్నందుకు ఒక ఆయన ఆత్మహత్య చేసుకుని అంత నష్టపోయినాడు. ఇక ఆత్మహత్య చేసుకుంటా అంటే ఉత్తరం రాసినాడు. పాతకాలం పిలిచిన ఆయనని దేవుడు ప్రాణం దక్కించినాడు, మారినాడు ఆయన. అయితే మొత్తం దేహం చెడిపోయింది.
చెడ్డగా ఊహించుకున్నందుకే. దేవునికి చోట్లేదు కదా, ఆశ్రయించుకొని వెళ్ళిపోయినాడు దేవుడు. కాబట్టి నీ ఊహలు, మాటలు, నీ చూపులు, నీ తలంపులు, నీ ఆశలు, అంటుకున్న కలంక తొలగించుకో, మళ్ళీ అపవిత్ర పడకుండా చూసుకో.